హలో అండి. ఈరోజు ఈ వీడియోలో అరటికాయ పులుసు చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు చక్కగా వేగిపోయిన తర్వాత కడిగి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. నేను మొత్తం 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేగిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా పొడవుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. నేను మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగడం కోసం చిటికెడంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 2 రెబ్బల వరకు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కరివేపాకు ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత పులుసుకు సరిపడా పసుపు వేసుకుందాం. దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు ఇంగువ, ఒక చిటికెడు మెంతిపిండి కూడా వేసుకుందాం. ఇంగువ మెంతిపిండి వేసుకోవడం వల్ల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతిపిండి వేసుకోవడం వల్ల స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను 3 టమాటాలను పేస్ట్ పట్టి వేసుకుంటున్నాను. ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లోకి చక్కగా ముందుగానే కట్ చేసుకున్నటువంటి అరటికాయ ముక్కలు వేసుకుందాం. కొద్దిగా అరటికాయ ముక్కలను మందంగానే కట్ చేసి వేసుకుంటే పులుసులో విరిగిపోకుండా బాగుంటాయి. ఇప్పుడు ముక్కలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, కారం వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ముక్కను మగ్గనిద్దాం. ఇప్పుడు మగ్గిపోయినటువంటి అరటికాయ ముక్కల్లోనికి మన పులుపుకు సరిపడా చింతపండు రసం వేసుకుందాం. ఇప్పుడు చింతపండు రసంతో పాటు కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. నేను పులుసు కొంచెం తిక్కుగానే పెట్టుకుంటున్నాను. నేను మొత్తం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పులుసు తీసుకున్నాను. పులుసు చక్కగా మరుగుతున్నప్పుడు దీంట్లోకి చిన్న బెల్లం ముక్క వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని చివరిగా కొత్తిమీర వేసేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పులుసు రెడీ అయిపోయింది. ఈ పులుసు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.